మరికొన్ని వార్తల్లోకి వెళ్దాం. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ ఆ బాధ్యత అప్పగించాలని అధిష్టానంపై శ్రేణుల ఒత్తిడిని భజంత్రి బిల్డప్ బాబాయ్ ఆంధ్రజ్యోతి వారు రాస్తున్నారు. మంచిదే, ఇప్పుడు అసలు గవర్నమెంట్ని పార్టీని ఆయనే నడుపుతున్నారని కదా, ఇంకా కొత్తగా ఏముండదు. కుప్పంలో వేడుకగా చంద్రబాబు గారు గృహప్రవేశం చేశారు. ఇక అమరావతిలో ముడుపులకు సంబంధించి స్కాముల పురం, ఒక్కో బిల్డింగ్కి ఒక్కో రేటు, ముడుపుల రేటు సపరేటు. మంత్రులు హైకోర్టుల జడ్జిల బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగు 10,418 రూపాయలు. ఐఏఎస్లకు వచ్చేసరికి 9,771 రూపాయలు అంట చదరపు అడుగుకి. ఐకానిక్ టవర్లకు వచ్చేసరికి 8,981 అంట. మామూలుగా అయితే చదరపు అడుగు 2,000, 2,300, 3,000 లోపు అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీ, ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, సిమెంటు స్టీల్ రేట్లు తగ్గినాయి. చిట్టిబాబు గారు ఈ అమరావతిలో ఈ భూముల రేట్లు ఈ రకంగా భూమికి ఏది ఉచితంగా తీసుకుని కూడా ఈ స్థాయిలో ఇంత డబ్బు ఖర్చు పెట్టడం, చదరపు అడుగుకి 10,418 రూపాయలు ఖర్చు పెట్టడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది నిజంగానే మరి దీన్ని ఏమంటారు ఇటువంటి వాటిని? ఏమి ఇంతకన్నా దందా దారుణం చూడలేము సార్. అది ఎటు పోతున్నారో ఈ ప్రభుత్వం, ఎటు పోతుంది, ఇంత విత్తలవిడిగా ఇంత పేట్రెగిపోయి ప్రతి విషయం, ఈ భూముల విషయం కాదు ఏ విషయంతో పేట్రెగిపోయి ఎటు పోతున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ పతనాన్ని తెచ్చుకుంటున్నారా అంటే జనాలు వీళ్ళని ఎంత శాపరార్థాలు పెడుతున్నారు, జనాలు ఎంత వీళ్ళని అసహించుకుంటున్నారు, అది వాళ్ళకి తెలియట్లేదా? వాళ్ళకి అంటే వాళ్ళ రిపోర్ట్ వాళ్ళకి వెళ్ళట్లేదా? వీళ్ళు బిదాలు పొందుకుంటూ ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటూ వీళ్ళు బుధాలు పొందుకుంటూ ఆహా ఊహో అని భ్రమలో ఉన్నారా? ఇంత ఒక విషయం కాదు సార్, ఈ భూమి విషయం కాదు, వీళ్ళ హామీల విషయం కాదు, ఏ విషయం టచ్ అయింది ఈ ప్రభుత్వం ఈ సంవత్సర పాలనలో అన్ని ఒక నిరంకుశత్వము, అరాచకము, ఒక అవినీతికి అన్ని మళ్ళీ కవర్ చేయడానికి వీళ్ళ చుట్టూ ఒకవేళ మీడియా, వీళ్ళ పేపర్లు అన్నిటినీ తప్పులను ఒప్పుడుగా భ్రమింపజేయ రాసే కళలు ప్రజలు చాలా తొందరగా కాదు. అది సరే అనుకోండి, మీకు ఇక్కడ హైదరాబాద్లో అనుభవం ఉంటుంది కదా, చదరపు అడుగు ఎంత రేటు పడుతుంది? అమరావతిలో 10,418 రూపాయలు పడుతుందంటే అమెరికాలో అయినా ఇంత రేటు ఉంటుందా ఒక చదరపు అడుగు నిర్మించడానికి? అమెరికాలో కాదు, 10,000 అనే అసలు ఆ నోరు ఎవరు దాన్ని డిసైడ్ చేస్తున్నారు? ఇంత రేటు అని 10,000 ఏంటి, 9,000 ఐఏఎస్ ఆఫీసర్స్ ఏంటి, 8,000 ఐకాన్, ఈ చదరపడుకి ఈ వేలు లెక్క ఎక్కడ కనీ విని ఎరగలేదు సార్. హైదరాబాద్ కాదు, బాంబే కాదు, బాంబేలో కూడా బాంబే లాంటి పెద్ద సిటీలో కూడా ఇలాంటి చూడలేదు సార్. మరి ఈయన అమరావతి ఎలాంటి అమరావతి కడుతున్నాడో ఏంటో అర్థం కాదు. అంటే రియల్ ఎస్టేట్ దంతా, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అంటే ఇలా హైయెస్ట్ రేట్లు పెట్టి ఎవరు వీళ్ళ వాళ్ళు ఏదో మ్యారేజ్ చేసుకుంటారు. డ్రామానా ఇది? ఏమిటి? ఏమి అర్థం కాదు. వింటానికి కూడా సార్ పసిపిల్లని మామూలు 10వ క్లాస్ చదివాను కూడా అంటే నవ్వుతారు సార్. బాంబేలో లేదు, బాంబే లాంటి సిటీలో లేదు 10,000. ఎక్కడి నుంచి అమరావతిలో 10,000 ఏంటి నవ్వుతారని కూడా లేదు, వెరపు కూడా లేదు సార్ వీళ్ళకి. ఈ ప్రభుత్వానికి ఒక వెరపు కూడా లేదు. కేసీఆర్ గారు సెక్రటరీ 1,000 కోట్ల లోపు ఖర్చు పెడితే ఇప్పుడు 4,000 చిల్లర 4,700 కోట్లు ఎంత అవుద్దట ఒక సెక్రటరీకి. మళ్ళీ అసెంబ్లీ ఇవన్నీ ఉన్నాయి. అసలు ఇప్పుడు అసలు అక్కడ ఉండేది 2,000 మంది సిబ్బంది. ఆ 2,000 సిబ్బంది కోసం పోనీ డైరెక్టరేట్లు అవన్నీ తీసుకుని ఇంకో 10,000 లోపు అనుకుందాం. 10,000 మందికి 50 అంతస్తుల భవనాలు 4 ఎందుకు? కొన్ని 40 అంతస్తులు, ఒకటేమో 50 అంతస్తులు అంట. ప్లస్ ఇంకా ఎన్ని కడతారో ఏమో తెలియదు. అసలు అన్ని అవసరం ఉంటుందో అసలు? పైగా పోనీ రైట్, ఇంకో యాంగిల్ తీసుకుందాం. అన్ని అంతస్తుల భవనాలు కట్టేటప్పుడు ఇన్ని లక్ష ఎకరాలు ఏం చేసుకుంటారు? రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చడం అనే విమర్శకి ఆస్కారం ఉంటుంది తప్ప అది విమర్శగా సార్ అదే సార్ వాస్తవం. అదే రియల్ ఎస్టేట్ దాంతో తప్పితే ఏమీ లేదు అక్కడ. అన్ని 10 ఎకరాలు కానీ అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఉన్నది కాబట్టి ఇంకా కావాలని మీరు అడుగుతున్నారు అని అంటున్నారు. ఈ దౌర్భాగ్యం అంటే ఈ 5 ఏళ్లలో ఇంకెంత దోచుకోవాలి, ఇంకెంత మనం సంపాదించే దోచిపెట్టుకోవాలి అనే ఆలోచనలా కనపడతారు తప్పితే ఒక పద్ధతిగా ఏదో సరే ప్రజలు మనం గెలిపించారు, మన అబద్ధాలను వాటిలో మొత్తానికి నమ్మారు, ఇచ్చారు, సరే ఈసారైనా కొంచెం నిజాయితీగా పనిచేద్దామని లేకుండా
ఆ రొటీన్ ఆ క్యారెక్టర్ అంతే. ఆ తెలుగుదేశం టీడీపీ యొక్క క్యారెక్టరైజేషన్ దాచుకో పంచుకో అనే క్యారెక్టరైజేషన్ ఎప్పటికీ పోదు, అదే జరుగుతుంది, అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అబద్ధాల పునాది మీద ఇప్పుడు తెలుగుదేశం ఒకప్పుడేమో చాలా నీ అబద్ధాలు ఆడకూడదని ఎన్టీ రామారావు గారు చెప్తే ఇప్పుడు అచ్చంగా అబద్ధాల మీద ఆధారపడి నడుస్తా ఉంది. రైట్. ఒక మాట సార్, అప్పుడు ఆ కాలంలో టీడీపీ ఎన్టీఆర్ టీడీపీ అప్పుడు త్యాగం ధర్మం ప్రగతి ఎన్టీఆర్ టీడీపీ, ఈ నారా టీడీపీ అయినాక తీర్చుకో దాచుకో పంచుకో టీడీపీ. అంతేనా? రైట్.